నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనము ఈరోజు నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అప్డేట్ అయ్యేటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం లోపు పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ను శ్రద్ధగా చదివి ఆ తర్వాత మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడం కోసం మన పరీక్షలు రాసే ప్రయత్నం చేయండి. నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా మనము గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అలాగే డివైఓ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే డిఎస్సికి సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, తెలుగు వీటికి సంబంధించి 7-8 బ్యాచ్లు రన్ అవుతూ ఉన్నాయి. 9వ బ్యాచ్ వచ్చేసి రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ బ్యాచ్లకు సంబంధించినటువంటి సిలబస్ని స్క్రీన్ మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఏ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఆ బ్యాచ్ దగ్గర ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుని మీ సిలబస్ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే సిలబస్ని నేరుగా యాప్లోకి వెళ్ళి గో టు ఎగ్జామ్స్ లిస్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా డౌన్లోడ్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటి బటన్ ఉంటుంది. అలాగే సిలబస్ అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో చివరి వరకు ఏ సిలబస్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో నవచైతన్య కాంపిటీషన్స్ కొత్త ఎగ్జామ్ సిరీస్ని రేపటి నుంచి ప్రారంభిస్తుంది. జనవరి 6వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్లన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. సో ఒకవేళ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కొత్త బ్యాచ్లో చేరాలి అనుకున్నట్లయితే ఈరోజు రేపట్లో పేమెంట్ చేసినట్లయితే మీరు 9వ బ్యాచ్లో మీరు చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పీడిఎఫ్ రూపంలో కావాలని అడుగుతున్నారు. డివిజనల్ గ్రాండ్ టెస్టుల సిరీస్ పీడిఎఫ్ రూపంలో అందించేటువంటి ఏర్పాటు కూడా నవచైతన్య కాంపిటీషన్స్ చేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే యాప్లోకి వెళ్ళిన తర్వాత అందులో పీడిఎఫ్కి సంబంధించినటువంటి సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. దాన్ని కూడా కావాలనుకుంటే కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇన్డెప్త్ క్వశ్చనింగ్తో మల్టిపుల్ క్వశ్చనింగ్తో కొంచెం చదివితే తప్ప ఆన్సర్ చేయలేమనేటువంటి తరహా ప్రశ్నలతో నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే ఏదో సరదాగా రాస్తూ ఉన్నాను అనేలాగా కాకుండా ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో రాస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ.